నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ఎంతగా విస్తరించిందో అంతే స్థాయిలో అది చిన్నారుల భవిష్యత్తును, మానసిక ఆరోగ్యాన్ని బుగ్గిపాలు చేస్తోంది. ఎంతో మంది పసివాళ్ల జీవితాల్లో ఈ సామాజిక మాధ్యమాలు అంధకారంలోకి నెట్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా మైనర్లపై సోషల్ మీడియా నిషేధం విధించాలనే డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలను సోషల్ మీడియా ఖాతాలు తెరవకుండా చట్టపరమైన నిషేధం విధించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు ఇదే బాటలో పయనించేందుకు భారతదేశం కూడా సిద్ధమవుతోందా? కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ప్రారంభించిందా అంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తోంది ఇక్కడ. ఇటీవల జరిగిన భారత్ ఆస్ట్రేలియా వార్షిక నేతల సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత బలం చేకూర్చాయి. డిజిటల్ ప్రపంచంలో చిన్నారుల భద్రత అత్యంత కీలకమని మోదీ పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్రభావం నుండి పిల్లలను రక్షించేందుకు ఆస్ట్రేలియా తీసుకున్న చర్యలను ప్రశంసిస్తూ భారత్ కూడా ఈ విషయంలో ఆస్ట్రేలియా నుంచి పాఠాలు నేర్చుకుంటోంది అని ప్రధాని వ్యాఖ్యానించారు. हम मिलजुल करके इस सामर्थ्य को कई गुना बढ़ा सकते हैं। एक्सेलेंसी, मैं तो हमेशा बराबर आपको फॉलो करता हूं और उसमें भी आईटी और सोशल मीडिया की दुनिया में जिस प्रकार से आप कानूनों में बदलाव ला रहे हैं, समाज को बचाने के लिए काम कर रहे हैं, वो दुनिया के लिए एक बड़ा इंस्पायरिंग है। हम आपसे बहुत कुछ उसमें से ले रहे हैं, उसको आगे बढ़ा रहे हैं। ప్రధాని మోదీ కేవలం నేర్చుకుంటున్నాం అని చెప్తే సరిపోదు. నేటి పరిస్థితుల్లో సోషల్ మీడియా తెచ్చిపెడుతున్న దారుణాలు, విపరీత పోకడలు మనం చూస్తుంటే భారత్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆస్ట్రేలియా విధానాన్ని పూర్తిగా ఫాలో అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. దేశంలో మైనర్లు సోషల్ మీడియా ఖాతాలు తెరవకుండా నిషేధించాలనే డిమాండ్కు కేంద్రం తీసుకుంటున్న కొన్ని తాజా చర్యలు బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్పై నోటీసులు, ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ పోర్నోగ్రఫీ నియంత్రణపై కఠిన హెచ్చరికలు, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్లపై జరుగుతున్న పర్యవేక్షణ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం డిజిటల్ భద్రతపై ఫోకస్ పెట్టిందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కేవలం కేంద్రమే కాకుండా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ దిశగా ముందడుగు వేస్తున్నాయి. కర్ణాటక వంటి రాష్ట్రాలు ఇప్పటికే 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ను నియంత్రించేలా చర్యలు కూడా ప్రారంభించాయి. సోషల్ మీడియా అనేది ఒక వ్యసనంగా మారి పిల్లల మానసిక వికాసాన్ని దెబ్బతీస్తోంది. సైబర్ బుల్లియింగ్, లూడోమానియా, అశ్లీలత, ఆన్లైన్ మోసాల బారిన పడి ఎందరో చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు లేదా డిప్రెషన్లోకే వెళ్లిపోతున్నారు. ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వెయ్యాలంటే కేవలం అవగాహన సదస్సులు నిర్వహిస్తే సరిపోదు. ఆస్ట్రేలియా తరహాలోనే కఠినమైన చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. వయోపరిమితిని ఖచ్చితంగా పాటించేలా సోషల్ మీడియా సంస్థలపై ఒత్తిడిని తీసుకురావాలి. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగానే తీసుకోవాలి. ఆస్ట్రేలియా నుంచి నేర్చుకున్న పాఠాన్ని త్వరలో చట్ట రూపంలోకి తెచ్చి దేశంలోని కోట్ల మంది చిన్నారుల భవిష్యత్తును కాపాడాలని సామాజిక విశ్లేషకులు, తల్లిదండ్రులు కూడా కోరుతున్నారు. చట్టం తేవడంలో ఆలస్యం అయ్యే కొద్దీ సోషల్ మీడియా బారిన పడే వారి సంఖ్య పెరుగుతుందనేది జగమెరిగిన సత్యం.